జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ప్రశాంత్ గారు, మీరు ప్రశాంత్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఓకే, మొత్తం చైనా చిత్రాలు అని చెప్పేసి అదే ఉండిపోయడం వల్ల ఎంత ఎత్తికినా పేరు దొరకలేదు అనమాట. కరెక్టే. నేను ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తాను, లాస్ట్ వీక్ భద్రాచలం వెళ్ళాను. అన్న నువ్వు చైనా కదా అన్న. అరే నేను చైనా నుంచి వచ్చాను, నా పేరు ప్రశాంత్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకని పేరు ఎక్కడే మెన్షన్ చేయరు అంటే అవసరం లేదు, మనకి టాపిక్ ఏంటి, కంటెంట్ ఏంటి, అక్కడ వరకు మనం సాగిపోతుంది. దాంట్లో మనం డీప్ ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఎక్కడ రాలేదు. ఓకే, సో చైనా ఎందుకు వెళ్ళారు అనే దానికంటే ముందు ఇక్కడ ఎక్కడి నుంచి మీరు? సో నేను బాట్ అండ్ బార్న్ అప్ ఎవ్రీథింగ్ హైదరాబాద్ అనమాట. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మదర్ వచ్చేసి టీచర్. ఇక్కడే వనస్థలిపురంలో మొత్తం ఉన్నాము, ఇప్పటికే వనస్థలిపురంలోనే. సో ఇక్కడే ఉన్నాము, ఇక్కడే మొత్తం చదువుకుంది కూడా, ఎడ్యుకేషన్ ఇక్కడే, ఎవ్రీథింగ్ హైదరాబాదీ. ఓకే, సో మరి చైనా ఎందుకు వెళ్ళారు అసలు? ఎందుకు అంటే మన వాళ్ళు వెళ్ళాలంటే మెయిన్లీ యూఎస్ వెళ్ళాలి, లేదంటే యూకే వెళ్ళాలి, ఇంకా పోతే ఆస్ట్రేలియా అయిపోయింది లాస్ట్. మన వాళ్ళు జర్మనీ కూడా వెళ్ళొచ్చేమో. చైనా ఎక్కడో అసలు ఈ లక్షలో ఒకరైనా ఉంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. మీరున్నారు నాకు. సో ఎందుకు వెళ్ళారు? సో ఇదొక లాంగ్ బ్యాక్ స్టోరీ అనమాట. ఇది ఇంత లాంగ్ అని చెప్పేసారని పెద్ద మ్యాటర్ లేదు. ఒక టైంలో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాబ్ చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేసాను. పెళ్ళయింది. పెళ్ళయ్యేటప్పటికి జాబ్ లేదు. ఆపేసి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఆస్ట్రేలియానా కెనడా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇమీడియట్ అవైలబుల్ ఆప్షన్ నాకు చైనా వచ్చింది అనమాట. సరే అప్లై చేద్దాం, మనకు ఓడిసర్లే అని చెప్పేసి అనుకున్నాను. కాల్ వచ్చింది, సెలెక్టెడ్ అన్నారు. సెలెక్టెడ్ అంటారు, అగ్రిమెంట్ పంపిస్తారు, మనకెక్కడ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. రన్ అని చెప్పేసి టికెట్ వేస్తారు. సరే టికెట్ వేసారు, ఫ్లైట్ ఎక్కుదాం. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఎక్కుదాం అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసాను. వెళ్ళాను, చూస్తూ ఇలా 10 ఏళ్ళు అయిపోయింది. చూస్తూ 10 ఏళ్ళు అయిపోయింది. దేనికి వెళ్ళారంటే టీచింగ్ కోసం? అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మా డాడీ గుర్తొస్తున్నారు నాకు. మా డాడీ ఈ వాళ్ళకి నన్ను తిడుతుంటారు, అరే నువ్వు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, నువ్వు అక్కడికి ఊరికి ఏదో జాబ్ చూసుకుంటాను వెళ్ళావు, టీచింగ్లోకి వెళ్ళావు. సో టీచింగ్ అని చెప్పేసి జాబ్ చూసుకుంటా అన్నావు, ఇంకా టీచింగ్ చేస్తున్నావు, 10 years నుంచి టీచింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు అనమాట. సో నేను వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను ప్రస్తుతానికి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేస్తాను నేను. అదేంటి ఇంజనీరింగ్ చేసి టీచింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మనకు ఒక కంఫర్ట్ అన్నట్టు ఉంటుంది కదా. సో అలా ఫస్ట్ వెళ్ళాలి, అక్కడ బ్యాటరీస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ కదా, ఓ మనకు బీభత్సంగా ఉంటాయని చెప్పేసి అనేసుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో బాగుంది, పిల్లలు ఎప్పుడు వాళ్ళు అంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు, మనం కూడా వాళ్ళు కలిసిపోయాము అని చెప్పేసి అన్నట్టు ఉండింది. సరే కంటిన్యూ చేద్దాం అనేటప్పటికి చెప్పాను కదా 10 years. ఏం గుర్తుందా అంటే మా డాడీ ఇంకా అరే నువ్వు జాబ్ చూసుకుంటా అన్నావు కదా అని ఆ ఒక్క మాట తప్పించి ఇంకేం గుర్తులేదు నాకు. 10 సంవత్సరాల నుంచి టీచింగ్ లోనే ఉన్నాను. ఇక్కడ అప్లై చేసుకున్నారు టీచింగ్ కి? ఎస్. ఎలా అప్లై చేస్తారు మామూలుగా ఇక్కడ? సో యాక్చువల్లీ మా పిన్ని ఉంటారు అనమాట అక్కడ, తను అక్కడే చైనాలో ఉన్నారు. సరే చూస్తా అన్నారు కదా, జస్ట్ అప్లై చేయని చెప్పేసి అనింది. అలా అప్లై చేశాను. ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు, చేయరా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి చేశారనమాట. వచ్చింది అంతే, ఆల్ ఆఫ్ ఎ సడన్. అంతెందుకు నా ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తున్నా అంటే చైనా. దేనికంటే జాబ్. పై ఇంకెక్కడ దొరకలేదా నీకు అన్న ఫేస్ పెట్టాడు అతను. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ ఫేస్, ఈ చైనా అని చెప్పేసి అంటుంటే అట్లా. సో మీ ఫ్యామిలీ మొత్తం చైనాకి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అట్లా. మీ పిన్ని ఎక్కడ సెటిల్ అయ్యారు, మీరు, మీ వైఫ్, పిల్లలు అందరినీ. పెళ్లి 2015లో అయింది. 2015లోనే అలానే చైనా ఎక్కేసాను. దాని తర్వాత మా బాబు పుట్టాడు. వాడు 1 year కాకముందు వాడు చైనా వచ్చాడు. వాడు 9 birthdays అయినాయి, ఒక్క బర్త్డే కూడా ఇండియాలో అవ్వలేదు, అన్ని చైనాలోనే అయినాయి. అయ్యో, సిటిజన్ కూడా ఇప్పుడు ఇంకా అక్కడే తీసుకోలేము. అదొక్కటి లేదు ప్రస్తుతానికి, సిటిజన్షిప్ అయితే లేదు. మీరు అడగక ముందే కూడా చెప్పేస్తున్నా నేను. మా పాప కూడా అక్కడే పుట్టింది, చైనాలోనే. సో అక్కడ పుట్టిన తర్వాత కూడా మనకి ఏం సిటిజన్షిప్ అనేది ఇవ్వరనమాట. వచ్చావు ఉండు వెళ్ళు అంటే వెళ్ళిపో అని చెప్పేసి అంతే, తప్పిస్తే సిటిజన్షిప్, బర్త్ రైట్స్, గ్రీన్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ ఏం లేవు అనమాట. అదేంటి కొన్ని ఇయర్స్ మాత్రం మనం అక్కడ ఉండి మన వాళ్ళు అక్కడే పుడితే ఖచ్చితంగా ఉంటుంది కదా? అదే మనము అంత రొటీన్ అవుతాయి అనుకుంటాం కదా, అవన్నీ వేరే కంట్రీస్ తేడాగా అవుతాయి కదా, అదే చైనా అనమాట. ఖచ్చితంగా తేడా జరగాల్సిందేనా? అంతే కదా మరి, స్ట్రైట్ సాదా సీదా స్ట్రైట్గా ఉంటే చైనా ఎందుకు అవుతుంది? చైనా అంటే అప్పట్లో పాపులేషన్ లో ఫస్ట్ ఉన్న ప్లేస్, దాని తర్వాతే మనం ఉన్నాము అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు మరి దానికి కూడా కట్టడి చేశారు కాబట్టి మనం ఫస్ట్కి వెళ్ళిపోయాము, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టున్నారు.
ఎట్లుంటుంది అనమాట, కొన్ని అలవాట్లు ఉంటాయని చెప్పేసి అంటారు. ఫస్ట్ గవర్నమెంట్ ఏమైందంటే, అరే మీరు పిల్లలకి కరెంట్ రాపండి రా, మనం ప్రపంచంలో ఫస్ట్ అయిపోయాము, మనకు సరిపడి ఉంది అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమైంది, వీళ్ళు ఆపడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆపేసి బాగుంది కదా ఒక్కడే ఉంటే బాగుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కనండ్రా బాబు, మనదంతా ఏజింగ్ పాపులేషన్ అయిపోతుంది, మనకి పిల్లలు లేరు, కాంపిటీషన్ అయిపోతుంది, కనండ్రా అంటే మేము కనము, మేము ఇంతే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ పోయింది సార్. లేదు, డబ్బులు ఉన్నాయంటే మనమే వేరే కంట్రీ చూద్దాం, మనమే ఎంజాయ్ చేద్దాం అన్నట్టుంది. కానీ పిల్లలా అమ్మో వాళ్ళకి ఫీజులు కట్టాలి, వాళ్ళకి ఇవి ట్యూషన్లు అవి వగేరా వగేరా అని చెప్పేసి అంటే మా కుదర దండం అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పిల్లలు కనండి, మీకు డబ్బులు ఇస్తామంటున్నారు, ఎవ్రీథింగ్ ఇస్తున్నారు, అయినా కూడా పిల్లలు కనట్లేదు. డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు ఇప్పుడు, కానీ అయినా కూడా కనట్లేదు. ఎందుకని ఇంకొద్దు మాకు, ఇంకొద్దు, ఇంకా అదే నేను చెప్పాను కదా, డింక్ పాలసీలో ఉన్నారనమాట వాళ్ళు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. సో డబ్బులు వస్తాయి, మనం ఎంజాయ్ చేద్దాము, సరే సాగిన రోజులు సాగనిద్దాము అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. మంచిగా ఇంటర్నేషనల్ ట్రిప్లు వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్స్, వాళ్ళకి నచ్చిన ఫుడ్, డబ్బులు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. పిల్లలు అంటే అది ఒక ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పేసి చాలా మందికి ఉంది కదా ఈ మధ్య కాలంలో. సో అట్లా ఉందేమో మరి. చైనా బాగా డెవలప్ అయిపోయింది అయితే ఫుల్గా. గవర్నమెంట్ ఇప్పుడు చాలా ఇన్సిస్ట్ చేస్తుంది పిల్లలు కనంటారా అని, కానీ పరిస్థితులు లేరు. అంటే ఇంకొక విషయానికి వచ్చి, మనకంటే ఎప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు ఉంటుంది టెక్నాలజీలో చైనా అని అంటారు. ఎంతవరకు నిజం అది? అది 100% కరెక్ట్. 10 సంవత్సరాలు అనేది ఇంకా తక్కువ, 20 years ముందుంది. నేనేదో ఇక్కడ చైనాని పొగుడుతున్నాను కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ తీసుకోండి, మనం ఇక్కడ 4G 5G కూడా వస్తుంది, అక్కడ 5G + 6G. ఏఐ భయంకరంగా డెవలప్ అయింది ఇప్పుడు అక్కడ. అంటే ఒకసారి మీరు అక్కడికి వస్తే ఇక్కడ నుంచి చూసిన పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చైనా అన్నట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బో చైనా ఇంత ఉందా అని చెప్పేసి ఉంటుంది అనమాట. నూడిల్స్ హైవేస్ ఉంటాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పంజాగుట్టకు వచ్చాము అని చెప్పేసి అంటే, ఒక సర్కిల్ ఉంది కదా, అక్కడ ఒక 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 12-16 సర్కిల్స్ ఉంటాయి, 24 సర్కిల్స్ ఉన్నాయి ఒక దగ్గర. అందుకే దాన్ని నూడిల్స్ అంటే టాప్ వ్యూలో చూస్తే ఏదో మన కప్లో నూడిల్స్ ఉంటాయి కదా, ఆ రకంగా ఉంటుంది అనమాట. సో అంత సోఫిస్టికేటెడ్, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ చైనాని పొగుడుతున్నాను కాదు, అన్నది చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు కదా మన శత్రు దేశం అని చెప్పేసి, కొంచెం అలాంటిదే కదా ఎప్పుడు అది ఉంటుంది మనకి వాళ్ళకి డెఫినెట్లీ. బట్ నిజంగానే టెక్నాలజీ విషయంలో ఎందుకు అంత ఫాస్ట్గా ఉన్నారు? మళ్ళీ సాటర్డే సండే వర్కింగ్ చేయరు, ఆ 5 days చేస్తారు, ఖచ్చితంగా లిమిటెడ్ అవర్స్ వర్క్ ఉంటుంది వాళ్ళకి అంటారు. ఇది చెప్పే ముందు నాకు ఒక్క విషయంలో చైనా మీద కుళ్ళు ఉంది నాకు. వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయరు. ఇక్కడ చూస్తే అరే మామ కలుద్దాం రా అంటారు, ఇప్పుడే ఇంటికి వచ్చినా నిద్రపోతున్నారా, సరే రాత్రి చాయ్ పోదాం రా అంటే అరే ఇప్పుడే షిఫ్ట్ స్టార్ట్ అయిందిరా అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ విపరీతంగా ఎక్కువ. అక్కడ టిల్ డేట్ 10 yearsలో నేను నైట్ షిఫ్ట్ అనేది చూడలేదు, బికాస్ దే డోంట్ వర్క్ ఫర్ US or UK. ఓకే, సో అందుకని నైట్ షిఫ్ట్స్ అనేది అక్కడ లేవు అని చెప్పేసి అనాలి. మేబీ అక్కడిక్కడ 1-2% ఉండొచ్చేమో, బట్ అసలు మేజర్గా అయితే లేదు. దాని తర్వాత మీరు ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు. డెవలప్మెంట్ కదా, భయంకరమైన డెవలప్మెంట్. ఏఐలో వాళ్ళు ముందున్నారు. మనం ChatGPT వాడి అబ్బా ChatGPT అనుకున్నాం కదా, వాడు ఇంత బడ్జెట్ పెట్టాడు ChatGPT వాడు. ఏఐ మన డీప్ సీక్ అని చెప్పేసి చైనా డెవలప్ చేసింది, వాడు 10 తక్కువ పెట్టాడు. ఇది మన కాస్ట్ వచ్చేసి, ఓకే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి, కానీ ఇప్పుడు దాటేసింది, ChatGPT దాటేసింది డీప్ సీక్. సో వాళ్ళు జనాభా ఉన్నారు కదా, ఒక చైనా జనాభా ఈజ్ ఈక్వల్ టు అదర్ చిన్న కంట్రీస్ అంటే 10 చిన్న కంట్రీస్ సమానం. సో వాళ్ళు భయంకరంగా వాడుతున్నారు. ప్లస్ మన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చెప్తారు కదా, నా మాటే శాసనం అన్నట్టు, వాళ్ళ షీ జింపింగ్ యాక్చువల్లీ అది. సో షీ జింపింగ్ ఏజ్ చెప్తే వాళ్ళు చేయాల్సిందే అంతే, ఇంకా అంటే చేస్తారు. ఓకే, సో డీప్ సీక్ అంటే అందరు డీప్ సీకే వాడతారు, ChatGPT వాడు వాడతలేడు. సో వీళ్ళు ఇది వాడకం పెరిగే కొద్దీ దీని అంత విపరీతంగా పెరిగిపోతుంది. సూపర్. అదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. మనం వాట్సాప్ అంటే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసింది మనం వాడుకుంటాం, ChatGPT ఇంకెవరిదో వాడుకుంటాం, ఎక్కడెక్కడో మనం వాడుకుంటాం. కానీ చైనాలో వాళ్ళు అన్ని కొత్తగా క్రియేట్ చేసుకొని చైనా వరకే ఉండేలాగా వాడుకుంటారు అని విన్నాను నేను. కరెక్ట్. మనం వాడుకుంటాము, యాక్చువల్లీ ఇవన్నీ డెవలప్ చేసేది కూడా మనమే. ఇప్పుడు వాట్సాప్ కానీ ChatGPT కానీ మనమే మన కష్టము ఇస్తాము, ఆబ్వియస్లీ ఆ క్రెడిట్ కూడా మనకే రావాలి.
బట్ ఏంటంటే మనం కష్టం చిందించి ఒక ఎంటర్ప్రీనియర్కి ఇచ్చేస్తాం, వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ మనకే అమ్మేస్తారు వాళ్ళు. చైనా వాళ్ళు ఏంటంటే కొంచెం లోకల్ టాలెంట్స్ని బాగా ప్రోత్సహిస్తారనమాట. మేబీ ఇది కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, ఉన్న ఫ్యాక్ట్ అది. వాళ్ళు ఏంటంటే అరే మనం ఫస్ట్ డెవలప్ అవ్వాలి, తర్వాత పక్కన చూద్దాము అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. వాళ్ళు సో పీపుల్ కూడా వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, గవర్నమెంట్ చెప్పినట్టు వింటారు. సో బాగుంటుంది అనమాట. ఇంగ్లీష్ విషయానికి వస్తే కూడా వాళ్ళు చైనీస్ మాట్లాడడానికి కదా, మ్యాండరీన్ ఏదో అంటారు కదా, క్షమా వాళ్ళ భాష ఏంటంటే క్షమా. ఒకింబుదో ఇంగ్యూ అమ్మా. ఓ అంటే మనం ఏది మాట్లాడడానికి ట్రై చేసినా ఫస్ట్ క్షమా అంటారు. క్షమా అంటే ఏంటి, సారీ అన్న, క్షమా అంటే ఏంటి అని చెప్పేసి, అంటే వాట్ కింబుదో అంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఇంగ్యూ బుయాదా అంటారు, అంటే నాకు ఇంగ్లీష్ రాదురా అని చెప్పేసి. ఇప్పటికీ నాది అంటే ఇప్పుడు కాదు కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తా. మంచి మెర్సిడీస్ బెంజ్, మంచి సూట్ వేసుకున్నాడు, వాడు తల ఆడిపోతున్నాడు, షూ కూడా ఇట్లా ఇట్లా మెరుస్తుంది, ఇట్లా అబ్బా అని చెప్పేసి అన్నట్టు మెరుస్తుంది. అంత వేసుకున్నాడు. వాడు బయటకు వచ్చి కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ దిస్ అడ్రస్ అంటే ఓకింబుదో ఇంగ్యూ మా అని చెప్పేసి అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదు. అరే నువ్వు మెర్సిడీస్ వాడుతున్నావు, నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకున్నావు, సూట్ వేసుకున్నావు, నీకు ఇంగ్లీష్ రాదా అంటే వాడికి రాదు ఇంగ్లీష్. సో వాడికి ఎందుకు రావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరా ఉంది, కెమెరాలో ఇన్స్ట్రక్షన్స్ ఎందులో వస్తాయి, తెలుగులో వస్తాయా? లేదు, ఇంగ్లీష్లో వస్తాయి. సో బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ లో మీరు ఇంగ్లీష్ వాడతారా ఏది వాడతారు? ఇంగ్లీషే వాడతాం యూజువలీ. ఓకే, ఇంగ్లీషే వాడతాం. ఏం చూడాలన్నా కూడా మనకి ఇంగ్లీషే ఉంటుంది. ఓకే, అక్కడ బ్యాంక్ లోకి వెళ్తే చైనీస్ ఉంటుంది, నువ్వు కార్పొరేట్కి వెళ్తే చైనీస్ ఉంటుంది, ఏదున్నా చైనీస్ ఉంటుంది. వాడికి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు మోర్ ఓవర్ మనం అనుకుంటాం కదా వాళ్ళు ఒక నూతులో బావుల్లాగాని, కరెక్టే, వాళ్ళు నూతులో బావుల్లానే చైనాలోనే ఉంటారు, కానీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఆ లెక్కన మనం గొప్ప కదా, ఇండియాలో ఇంగ్లీష్ మనం తెలుగు హిందీ మాట్లాడగలుగుతాము, ఇంగ్లీష్ ప్రాపర్ గా పక్కనోడికి అర్థమయ్యేలాగా ఎవడైనా బయట నుంచి వస్తే మనం వాళ్ళకి ఆన్సర్ చెప్పేలాగా అయితే ఖచ్చితంగా ఉంటాం కదా. అంటే వాళ్ళంతా ఒక మైండ్ సెట్, మనం చైనా నూతులు ఎందుకు పోవాలి అసలు అన్న మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. సో ఉంటారు. ఇప్పుడు కొంతమంది కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుని బయట చదువుకుంటారు. చదువుకున్న తర్వాత కూడా అరే వాట్ యూ వాంట్ టు బీ నెక్స్ట్, నువ్వు ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను, ఇక్కడికి వచ్చేస్తాను నేను, చైనాకి వచ్చేస్తా, మళ్ళీ చైనాలోనే బిజినెస్ పెట్టుకుంటా అంటాడు వాడు. ఏం చేసినా ఎక్కడ చదివినా మళ్ళీ చైనాకి వచ్చి చేసుకుంటా అని చెప్పేసి. చాలా మంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది అనమాట. నాట్ ఎవ్రీ వన్, కానీ చాలా మంది వచ్చేసి నేను రిటర్న్ వచ్చేస్తాను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఇంగ్లీష్ తోటి నన్ను అడిగితే వాళ్ళకి ఇంగ్లీష్ తోటి అవసరం లేదు అంటే ఇప్పుడు వాళ్ళ దేశానికి మనలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, మనకి చైనీస్ వాళ్ళు మాట్లాడే భాష నీ ట్రబుల్ రబ్బాయి నువ్వు నేర్చుకో అని చెప్పేసి రిసీవింగ్ అంటాం కదా. ఇప్పుడు మా ఇండియన్స్ ఎవరైనా గెస్ట్లు వస్తే మనకు అతిథి దేవో భవ లాగా మనం వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళకి ఎంత మర్యాదలు చేయగలమో అంత మర్యాదలు చేసి మనం రిటర్న్ పంపిస్తాం. ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కూడా అంత మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడితే మనకు కొంచెం అర్థమవుతుందేమో. వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఇన్ చైనా ఇస్ ఎ ట్రాన్స్లేటర్. ఒక పెద్ద సీఈఓ ఉంటాడు, వాడి కింద ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఈ ట్రాన్స్లేటర్ మాట్లాడుతుంటారు. సీఈఓ కూడా ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఈ సీఈఓ వాడు బిజీగా ఉంటాడు, వాడు నేర్చుకోవాలి అవన్నీ, నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అనుకుంటా. ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు, అరే వాడికి అది అడుగు, నాకు 10% అది కావాలి, నాకు 70% కావాలని వీడికి చెప్పేస్తే వీడు మాట్లాడతాడు. మీరు చైనా ప్రెసిడెంట్ అయిన షీ జింపింగ్ కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? చైనీస్ ఫారెన్ మినిస్టర్ కూడా వాడు ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? వాళ్ళు కూడా అంత ఉన్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ దేర్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ దేర్ దాని గురించి నేర్చుకుంటారు తప్పిస్తే నార్మల్ గా అయితే అంత. ఈ ట్రాన్స్లేటర్స్ కి ఎంత పే చేస్తారండి? ట్రాన్స్లేటర్ కూడా ఉంటుంది చెప్పనా. ట్రాన్స్లేటర్ కి గంటకి 300 RMB, 300 RMB ఈజ్ లైక్ 3600 రూపీస్ గంటకి. ఇది నేను ఏంటంటే మామూలు మనం చూసే నార్మల్ రేంజ్ కదా, ఆ రేంజ్ లో చెప్తున్నా. ఇప్పుడు హై రేంజ్, ఇప్పుడు సిఇఓలు ఈ మీటింగ్స్ అని చెప్పేసి అంటే వాటికి ఇంకెక్కువనే ఉంటాయి. మీరు టీచర్ అవ్వడం కంటే ట్రాన్స్లేటర్ అయిపోవడం బెటర్ ఏమో. మనకి చైనీస్ వచ్చి ఉండాలిగా, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కావాలి, మనకి ఇదే అర్థం కాదు, ఇంకా పక్కనోడికి ఏం చెప్తాం మనం. ఇంగ్లీష్ అయితే మాట్లాడగలం కానీ వాళ్ళు చెప్పే చైనీస్ అర్థం కావాలి కాబట్టి. సో ఇండియన్స్ ఎవరైనా చైనీస్ నేర్చుకొని అక్కడికి వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ట్రాన్స్లేటర్.
మంచి అసలు కూల్ జాబ్ ఏముండదు. ఓకే. సిఓ పక్కన కూర్చుంటావు, సిఓ కాఫీ తాగుతా నువ్వు కాఫీ తాగుతావు, వాడు ఏసీలో కూర్చుంటావు నువ్వు ఏసీలో కూర్చుంటావు, వాడు ఏం ఫుడ్ తింటే నువ్వు తింటావు, హ్యాపీగా చెప్తుంటావు. వాడి సీక్రెట్స్ కూడా మనకు తెలిసిపోతుంటాయి. అప్పుడు మనల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కడ లీక్ చేస్తారో అనే భయంతో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే. సో మొత్తానికి వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ కి, వాళ్ళ కంట్రీకి, వాళ్ళు చేసుకునే కొత్త యాప్స్ కైనా సరే అక్కడ లోకల్ గా ఏదైనా బ్రతకాల్సిందే. అవును ఖచ్చితంగా. కాదంటే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఇన్స్టాల్డ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీచాట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మనం ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు. వాడు చైనీస్ లో మనకి పంపించినా కూడా మనం ట్రాన్స్లేట్ చేసేసుకుని మనం ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది మనకి, ఇంగ్లీష్ లో వస్తుంది. ప్రతి దానికి ఇప్పుడు ఫేస్బుక్ మనకు ఉంది కదా, అక్కడ ఫేస్బుక్ ఉంటుందా? ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ ఉంది, వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ ఉంది, యూట్యూబ్ కి ఆల్టర్నేటివ్ ఉంది. వీటికి అన్నిటికీ వన్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అనమాట. ఓకే. ట్రాన్సాక్షన్స్ కి మనం పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడతాం కదా, ఇవన్నీ మొత్తం వీడియోస్కి, స్టేటస్కి, అఫీషియల్ వర్క్ మీటింగ్స్కి, వీటన్నిటికి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ వీచాట్. ఇన్స్టాగ్రామ్ అయినా ఉంటుందా? ఇన్స్టాగ్రామ్ కూడా వీచాటే, దాంట్లో కూడా స్టేటస్లు ఉంటాయి. ఓ యా, సపరేట్ గా మనం వాడేది ఏది అక్కడ లేదు. అట్లా కూడా ఉంటాయి. రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, డోయింగ్ అని చెప్పేసి మన టిక్ టాక్ ని వాళ్ళు డోయింగ్ అంటారు. టిక్ టాక్ ఇవన్నీ ఉంటాయి, అంటే ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళవే, మళ్ళీ బయటివి కాదు, ఇవన్నీ ఉంటాయి. కానీ వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అన్నమాట. ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఇప్పుడు స్కాన్ చేసి పే చేస్తాం కదా, అక్కడ దాకా సేమ్ స్కాన్ చేసి పే చేయొచ్చు, ఫ్రెండ్స్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్ డబ్బులు పంపించేసుకోవచ్చు, అట్లుంటుంది అనమాట. ఓకే, బాగుంటుందా? నిజం చెప్పండి, మీకు ఇండియాలో అలా బాగా అనిపిస్తుందా, అక్కడ బాగా అనిపిస్తుందా ఈ పేమెంట్స్ విషయంలో కానీ? చెప్తే మళ్ళీ నన్ను భయ్యా తుమ్ ఇద్దరు पैदा होया, तुम इधर हो गया, तुम इधर का బిర్యానీ खाए, तुम उधर బా హవా మారే అని చెప్పేసి అంటారు. అంటే లైఫ్ ఈజీగా ఉండేది అక్కడ, ఓకే, లైఫ్ లో జీవం ఉండేది ఇక్కడ. లైఫ్ లో జీవం ఉండేది ఇక్కడ, లైఫ్ ఈజీగా ఉండేది. పైసలు అక్కడికి కావాలి, ఆ పైసలు ఇక్కడ ఖర్చు పెట్టాలి. అప్పుడు బాగుంటుంది. అంటే మనకి లైఫ్లో ఏంటి అని చెప్పేసి అంటే మన ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది, పక్కన వచ్చి గెలకడం మనల్ని. సో హ్యాపీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే యాక్చువల్ లైఫ్ ఇక్కడ ఉంటుంది, అది నా ఉద్దేశం. చాలా మందికి అక్కడ నచ్చి అక్కడే ఉంటారు, నాకేంటంటే ఇక్కడే ఉంటుంది, మన గాలి, మన ఊరు, మన బిర్యానీ అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది అంతే. అదర్వైజ్ వర్క్ టైమింగ్స్ కానీ, వర్క్ కల్చర్ కానీ, వర్క్ ప్రెషర్ అంటే ఉంటుంది, బట్ నాట్ అంత హెక్టిక్. ఇంకా మొన్న ఒకటి చూసాను అనమాట, ఏదో అక్కడ వాళ్ళు సేల్స్ మెన్ తిడుతున్నారు, పెద్ద కార్పొరేట్, మనది ఏది మన టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి అంతా అక్కడ ఉండదు. వర్క్ కల్చర్ బాగుంటుంది. నేను చైనా గురించే మాట్లాడట్లేదు, అవుట్ ఆఫ్ ఇండియా కొంచెం వర్క్ కల్చర్, ఇండివిజువాలిటీ ఉంటుంది. నీకు ఈ టైం ఇచ్చే ఈ టైంలో చేయి, ఓకే, అంతేగాని ఇంకా నేను మనకి ఇక్కడ బాస్ దేవుడు కదా, అంతే. అక్కడ బాస్ అక్కడ నువ్వు బాస్ అన్నా కూడా జస్ట్ క్యాజువల్ గా హీజ్ యువర్ ఎంప్లాయ్, ఓకే, అంతే. సిఇఓ కూడా హీజ్ యువర్ ఎంప్లాయ్, అంతే అనుకుంటాం మనం. అంతే అనుకుంటాం కానీ ఏదో పెద్ద ఇంకా బాస్ కోసం నైట్ పగలు కష్టపడి చేసే నైవేద్యాలు పూజలు చేయమని అంత ఉండదు.